ఇప్పుడు బేతేల అనుభవంలోకి వెళ్ళిన తర్వాత దైవజనుడు ఏలియా గారు అంటారు, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దైవజనుడు ఎలీషా గారు అంటారు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను కూడా నీతో పాటు వస్తాను అంటే ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎరుకోకి వెళ్ళిపోయినారు. ఎరుకో అంటే శాపగ్రస్తమైనది. ఎరుకో పట్టణము శాపగ్రస్తమైనది, దాన్ని కూల్చివేయమని చెప్పాడు దేవుడు. ఆ గోడలు పడగొట్టడానికి మనుషుల శక్తి చాలలేదు, దైవాత్మ పనిచేసినాడు, దేవుడు పనిచేసినాడు. యెహోషువతో అన్నాడు, ఆ గోడ చుట్టూ, ఎరుకో గోడ చుట్టూ ప్రతిరోజు ఒక రౌండ్ తిరిగి రండి, నిశ్శబ్దంగా వెళ్ళాలి. అందరూ రెడీ అయిపోయి పరిశుద్ధ అలంకారాలు ధరించాలి. యాజకులు వాళ్ళ వస్త్రాలు ధరించాలి, బోర్లు పట్టుకోవాలి. సైనికులు వారి వస్త్రాలు ధరించాలి, ఖడ్గాలు పట్టుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా సైన్యం అంతా కూడా బారులు తీరి ఒక్క రౌండ్ తిరిగి రావాలి. అయిపోయింది. ఆ రోజు రెస్ట్ తీసుకోవాలి. 6 రోజులు అట్లా చేయాలి. 7వ రోజు ఏం చేయాలంటే తెల్లవారుజామునే లేచి 7 సార్లు తిరగాలంటే చుట్టూరు. ఒక్కసారి తిరగడం అంటే పర్వాలేదు, 7 సార్లు తిరగడం అంటే ఎంత కష్టమైన పని. అయినా సరే వాళ్ళు తిరిగారు. అట్లా నిశ్శబ్దంగా ఉండాలి. 7 సార్లు తిరిగారు. ఆఖరిసారి ఏంటి 7వసారి తిరిగేటప్పుడు అప్పుడు పూర్తి అవుతూ ఉండగా కేకలు వేయమన్నాడు, ఆర్భాటం చేయమన్నాడు. యెహోవాకు విజయమని, యెహోషువాకు విజయమని, యెహోవా ఖడ్గమని, యెహోషువా ఖడ్గమని కేకలు వేసినప్పుడు ఎరుకో గోడ కూలిపోయింది. ఎవరు ఏమీ ప్రయోగించలేదు గోడ మీద. దైవశక్తి పనిచేసిందనమాట. దైవ క్రమంలో చెప్పినట్టు చేశారు వాళ్ళు. అప్పుడు వెళ్ళారు, అందరినీ కూడా శాపగ్రస్తమైంది అంతా కాల్చివేశారు. ఇప్పుడు ఎరుకో అంటే లోకము శాపగ్రస్తమైనది, లోకంలో అపవాది అధికారి. ఇప్పుడు లోకంలోకి వెళ్ళాలి. ఎందుకు లోకంలోకి వెళ్ళాలి? లోకం నుండి వేరు చేయబడ్డాం కదా. గిలగాల అనుభవంలో లోకంతో వేరు చేయబడ్డాం, పాపం నుండి వేరు చేయబడ్డాం. లోకస్తులతో, లోకంతో మనకు సంబంధం లేదు. కానీ లోకంలోకి ఎందుకు వెళ్ళాలంటే ఆ లోకాన్ని జయించడానికి లోకములో అనేకులు పాపముతో అపరాధంతో భ్రష్టులై వాళ్ళు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ అగ్నిలో నుంచి వారిని లాగడానికి లోకంలోకి వెళ్ళాలి. సువార్త ప్రకటించి ప్రార్థించి అనేకులు రక్షించడానికి లోకంలోకి వెళ్ళాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఈ 3వ అనుభవమైన ఎరుకోకి వెళ్ళాలి.